అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం అండి. చాలా రోజులేదు మేడం. గుడ్ టు సీ మేడం. మేడం, అంటే మీరు మేయర్గా ఉన్నప్పుడు ప్రధాన సమస్యలు అంటే పెండింగ్ ఉన్న సమస్యలు ఏంటి, ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏమిటి? అంటే ఇటీవల కాలంలో వర్షాలు వచ్చిన కొన్ని ప్రాంతాలు మునిగిపోతున్నాయి, ఆక్రమణలు ఎక్కువైపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీ సలహా, అంటే మీకు నెల్లూరు నగరం మీద ఒక పట్టు ఉంది. కొంతకాలం మీరు మేయర్గా పనిచేశారు. అప్పట్లో మీరు చాలా ఆక్రమణలకు తొలగించడం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడున్న పరిస్థితి అంటే మనకు అక్టోబర్ నవంబర్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంటే ఎట్లా? అంటే గతంలో మేము వచ్చే టైంకి మేము మా కౌన్సిల్, అంటే నేను అది మూడోసారి అండి. మేము నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు అసలు మేము ఏమన్నా పని చేయగలమా, ఎందుకంటే అప్పటికి రీసోర్సెస్ చాలా తక్కువ, అలాగే అంత ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి పనులు చేసే పరిస్థితి కూడా కాదు. బట్ కాలక్రమేణా నేను మూడోసారి గెలిచి నేను మేయర్ అయ్యేటప్పటికీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రామనారాయణ రెడ్డి గారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నారు. సో అట్లాగే వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వాళ్ళ సహాయ సహకారాలతో గవర్నమెంట్ నుండి తర్వాత కాలంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా కూడా ఉన్నారండి. సో గవర్నమెంట్ నుండి లాట్ ఆఫ్ ఫండ్స్ తీసుకురావడము, తర్వాత చాలా డెవలప్మెంట్ వర్క్స్, అప్పటికి చాలా పెండింగ్ ఉన్న ఈ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ, మేజర్ డ్రైన్స్ అంటే ఈ పంట కాలంలో చాలా వరకు ఏమైపోయినాయి అంటే కాలక్రమేణా అందరూ ఆక్యుపై చేస్తూ మూసుకుపోయిన దాంట్లో ఏదైనా వర్షాలు వస్తే ఎక్కడ నీళ్ళు అక్కడ నిలిచిపోయే పరిస్థితి ఉంది. సో చాలా వరకు అప్పుడు మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా ఈ కాంక్రీట్ డ్రైన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే అవన్నీ ఇరిగేషన్ అబాండెండ్ డ్రైన్స్ అవన్నీ. సో దాని కింద ఏమి ఇరిగేషన్ లేదు కాబట్టి చాలా వరకు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఏంటంటే గత 10-15 సంవత్సరాల్లో ఆ కాలువల పక్కన కొంత ప్లేస్, అట్లీస్ట్ మెన్ వెళ్ళి అక్కడ కాలువలు క్లీన్ చేయడానికి ప్లేస్ ఉండేది. ఇప్పుడు ఆ ప్లేస్ కూడా లేకుండా ఎవరికి వాళ్ళు వెనక్కి జరుపుకుంటూ వచ్చి కనీసం కాలువ గోడ మీద కూడా కట్టేసే పరిస్థితి. సో ఇప్పుడు రీసెంట్గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మన మంత్రి నారాయణ గారు రేపు రాబోయే రోజుల్లో వర్షాలు పడితే ఎక్కడా కూడా నెల్లూరు నగరంలో నీళ్ళు నిలబడ్డము, మునిగిపోవడం అనే సమస్య రాకూడదు అని చెప్పి దాదాపుగా 1,80,00,000 రూపాయలతో అటు రూరల్ అయితేనేమి అటు సిటీలో అయితేనేమి డ్రైన్స్ డీసిల్టింగ్ వర్క్స్కి టెండర్స్ పిలిచారండి. కానీ ఈరోజు డీసిల్టింగ్ చేయాలంటే మనిషి కాలువలోకి వెళ్ళి సిల్ట్ బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 37 వార్డులో ఒక డ్రైన్ ఉంది, కాంక్రీట్ డ్రైన్. అది ఎంతగా ఎంక్రోచ్ చేసేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక 15 days నుండి దాదాపుగా 30 మంది మనుషులు పనిచేస్తున్నా కూడా ఒక 100 అడుగులు కూడా తీలేని పరిస్థితి. అంటే 100 అడుగులు మోసుకొచ్చి బయట వేయాలి. ఇప్పుడు అసలు కాలువలో దిగి పనిచేసే మనుషులు దొరకడమే చాలా కష్టంగా ఉన్న ఈ తరుణంలో అలా బయటికి తీసుకొచ్చేసి ఒక డ్రైన్ చేయాలంటే ఎంత కష్టంగా ఉందో మనం ఆలోచించాలి. పబ్లిక్ కూడా కొంత ఆలోచించాలండి. ఎందుకంటే అన్ని గవర్నమెంట్స్ చేయలేవు, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ కొంత ఉంటుంది. మనం తిన్న చెత్త, ప్లాస్టిక్ కవర్, ప్లాస్టిక్ బాటిల్, ఎవ్రీథింగ్ డ్రైన్లోనే వేస్తున్నాం. ఇవి చాలదనంటే మళ్ళీ మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నాం, ఏం చేస్తుంది గవర్నమెంట్ అని. సో మన రెస్పాన్సిబిలిటీ కూడా కొంత మనం తెలుసుకొని బిహేవ్ చేస్తే బాగుంటుంది. పబ్లిక్ ఈరోజు మేజర్ రెస్పాన్సిబిలిటీ పబ్లిక్ మీదే ఉందండి. ఇప్పుడు చూస్తున్నాము, ఇప్పుడు మొన్న వరదలకి మొన్నగా వచ్చిన జస్ట్ ఒక రోజు కురిసిన వర్షానికి ఆల్మోస్ట్ విజయవాడ నగరం అంతా కూడా మునిగిపోయి మోకాళ్ళ లోతు, మనిషి లోతు నీళ్ళు వచ్చేసేసి ఎంత అంటే పెద్ద పెద్ద రోడ్స్, మేజర్ రోడ్స్ కూడా ఫ్లడ్ అయిపోయిన రోడ్స్ మనం చూస్తున్నాం. అలాంటి దుస్థితి మనకు రాకూడదు అంటే మనం ఇవాళ నుండి ఎంతో కొంత రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మేడం, ప్రధానంగా ఏంటంటే ప్రజల కంటే ద్వితీయ శ్రేణి నాయకులు, అధికార పార్టీలు, ఏ పార్టీ అయినా కావచ్చు, అంటే గతంలో కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఒక లీడర్షిప్ వహించే వ్యక్తులే ఆక్రమణలకు గురి, ఏదైనా ల్యాండ్ ఇచ్చేయడము, కాలగట్టల మీద కట్టేయడము, ఇలాంటివి జరుగుతున్నాయి. దాన్ని బ్రేక్ వేయాలంటే ఎలా ఉండాలంటారు? అది ఇంకా ప్రతి పార్టీ కూడా, ప్రతి నాయకుడు ఖచ్చితంగా ఇవి చేయకూడదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్కి రావాలి. నేను ఆల్మోస్ట్ అపోజ్ చేస్తాను. అంటే మన పార్టీ వాడు అని ఏ పార్టీ అయినా, అంటే మేము తప్పులు చేయలేదు 100% క్లీన్ అని మేము చెప్పం. ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మేము తప్పు చేసినా, అది ఎలాంటి సందర్భంలో అంటే మాతో ఉన్న వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు,
అక్క పోక నేను అడగం, మేము మిమ్మల్ని అడిగితే అందరూ ఏమో చేస్తారు, మీరు అడిగితే రూల్స్ రెగ్యులేషన్స్ అంటారు, కాబట్టి మిమ్మల్ని అడగం, మేము ఎవరో ఒకరిని అంటే మనము భావితరాల మంచి కోసం చెప్తుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఓ ఏమో మనకు చేయట్లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే మన భవిష్యత్ తరానికి మన ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉందని అందరూ ఫీల్ అవ్వాలి. అవును, అదే అన్ని పార్టీస్ కూడా అలా ఫీల్ అయితే ప్రాబ్లం లేదు. పక్కన చుట్టుపక్కల వాళ్ళు చేస్తూ మీరు చేయకపోతే మనం చేతగాని వాళ్ళలాగా, వాళ్ళు ఏదో హీరోల్లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అలా కాకుండా ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క లీడర్ కూడా అలా అలా ఫీల్ అయితే తప్ప అది జరిగే పరిస్థితి కాదండి. మేడం ఇప్పుడు మొన్న 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలిచారు. అంటే శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి మీరు ఆయన వెంటే ఉన్నట్టున్నారు. అయితే అతను కూడా పదే పదే చెప్తున్నాడు, భానుశ్రీ పైసా ఆశించదు, ఉదయాన్నే లేస్తే స్కూటీ వేసుకొని మొత్తం తిరిగి ఆమె ఇచ్చేస్తుంది, హార్ట్ఫుల్గా పనిచేసిందని చెప్తారు. అదిగాక ఏంటంటే కొన్ని సలహాలు సూచనలు కూడా కార్పొరేషన్ దాన్ని తీసుకుంటా ఉన్నారు. ఈ మీరు ఒక ప్రజాసేవ కోసమో పొలిటికల్గా ఉంటూ ఏ అధికారం లేకున్నా సలహాలు సూచనలు ఇస్తున్నా మీ మీద బురద చెల్లుతున్నారు. ఇటీవల కూడా మేము విన్నాం. అసలు ఏంటి ఇది, ఒక రాజకీయం అంటారా? తెలియదండి, పోన్లే అలా కూడా వాళ్ళు కొంతమందికి ఆనందాన్ని కలిగజేస్తున్నారు కదా. ఐ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే గతంలో మీకు తెలుసు, నేను ఆ రోజు ఈ రోజు ఏ రోజు మాకు నిజంగా మనీ మీద అంటే నేను అసలు అంటే మనీ అంటే ఆశ లేదని కదా. బేసిక్గా మాకు అసలు మా ఇంట్లో ఎవరైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్పకుండా పాలిటిక్స్లో సంపాదించాలి అని ఒక ఫీల్ ఉండేదేమో, నాకు తెలీదు. మా ఇంట్లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాదు మాది. అందరూ చదువుకున్న వాళ్ళు, అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, మా హస్బెండ్ అంతా ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. సో నాకు ఫ్యామిలీ వెనకాలండి మీ ఇది చెయ్యి అది చెయ్యి అని అంటే రాంగ్ డైరెక్షన్లో సూచనలు సలహా ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. నేను నా ఇన్స్టింక్ట్ ప్రకారమే నేను వర్క్ చేశాను. సో నేను ఏదన్నా 10 మందికి హెల్ప్ చేయాలి. నా దగ్గర ఆ రోజు ఈ రోజు భానుశ్రీ అంటే ఆమె దగ్గరికి వెళ్తే పని అయితే అవుతుంది, అవ్వకపోతే అవ్వదు, కానీ 10 సార్లు తిప్పించుకునే అలవాటు ఆమెకు లేదు అన్న పేరైతే ఉంది. అలాగే మనీ దగ్గర కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటానని చెప్తారు ఎవరైనా, ఏదైనా సరే అది చిన్న అమౌంట్ అయినా పెద్ద అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. ఎక్కడ ఎప్పుడు ఏ రోజు మనీ ఆశించి నేను ఏ పని చేయలేదు. అది ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. బట్ చాలామంది ఎంజాయ్ చేస్తుంటారండి, ఆమెకు అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి, ఎలా సంపాదించింది అలా సంపాదించింది అని ఆ రోజు అన్నారు. ఆల్మోస్ట్ నేను 14 years గ్యాప్ తర్వాత ఇటీవలే ఒక 6-7 months నుండి మళ్ళీ యాక్టివ్ అయ్యాను. అది కూడా శ్రీధర్ రెడ్డి గారి కోరిక మేరకు, అన్న లేదమ్మా మీలాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు మళ్ళీ పాలిటిక్స్లోకి రావాలి అని ఆయన కోరిక మేరకు మళ్ళీ రావడం జరిగింది. నిజంగానే హ్యాపీగా, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏ రెస్పాన్సిబిలిటీస్ లేవు, ఫ్రీగా ఉన్నాను. సో ఐఎమ్ అంటే పబ్లిక్ కోసం వర్క్ చేయడంలో ఆనందం ఉంది. అన్న మంచి టైంలో లిఫ్ట్ ఇవ్వడము, రెండమ్మ వర్క్ చేయడం అనేసి నాకు హ్యాపీగా ఉంది. బట్ వచ్చి 6 months అయింది, గవర్నమెంట్ వచ్చి హార్డ్లీ 2 months కూడా కాలేదు. నేను మళ్ళీ యాక్టివ్గా గవర్నమెంట్ అయిపోయిన తర్వాత నేనేంటంటే కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవాలి, తెలుగుదేశం మళ్ళీ అధికారంలోకి రావాలి అని ఒకే ఒక ధ్యేయంతో పనిచేశానండి. అంతే. పబ్లిక్ అందరూ ఎంతగా సఫర్ అయ్యారో గత 5 సంవత్సరాలు నేను చూశాను. సో ఆ సఫరింగ్ ఉండకూడదు, ఇంకా డెమోక్రటిక్ వేలో గవర్నమెంట్ ఉండాలి. అది ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది అనేసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అవుట్రేట్గా సపోర్ట్ చేయాలి, నన్ను అంటే చెయ్యాలి అనే ఉద్దేశంతోనే. ఎందుకంటే నాకేం పార్టీలో పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు లేవు. ఒక్క శ్రీధర్ అన్న పిలుపు మేరకే ఈరోజు రావడము, పనిచేయడం జరిగింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను కామ్ అయిపోవడానికంటే ఒక 3-4 వార్డ్స్ చూడడం జరిగింది. ఆ పబ్లిక్తో అటాచ్మెంట్ ఏర్పడింది. వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమో మాకు హ్యాండ్ ఇచ్చిందనే ఫీలింగ్ ఉండకూడదు. ఎంతోమంది వస్తుంటారు, కేవలం వాళ్ళ పనులు, నా సొంత పనుల కోసం నేను ఆ రోజు పనిచేయలేదు, ఈ రోజు పనిచేయట్లేదు. కేవలం పబ్లిక్ కోసమే పనిచేస్తున్నాను. పబ్లిక్ కోసం యాక్టివ్గా పనిచేస్తుంటే మళ్ళీ స్టార్ట్ చేశారు. లేడీ డాన్ అంటున్నారు, ఆమె హవానే అంటున్నారు. లెట్ అస్ ఎంజాయ్. నేను దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నానండి, నవ్వుకుంటున్నాను. అంటే ఓకే, ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నారు, పోనీ అది ఎవరు బిహేవ్ చేస్తున్నారో లెట్ దమ్ ఎంజాయ్, మనం కూడా ఎందుకు కాదనాలి అని నేను కూడా గమ్మగట్టానండి. మేడం, మామూలుగా మీ ఫ్యామిలీ రాజకీయ ఫ్యామిలీ కాదు, అంత ఎడ్యుకేట్ ఇది. సార్ కూడా జిల్లా స్థాయి ఒక అధికారి, రిటైర్డ్ అయ్యారు వల్ల. అలాంటి ఫ్యామిలీ నుంచి మీరు రాజకీయాల్లో అసలు బీజం ఎలా పడింది? అది యాక్చువల్గా 95 లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు నాకెవరూ తెలియదండి అప్పటికి. అంటే నేను బాన్ బాటమ్ హైదరాబాద్. సో నాకు అసలు నెల్లూరుతో పరిచయం లేదు, నెల్లూరు అంటే చుట్టుపక్కల కూడా ఎవరూ తెలియదు. అంటే పెళ్ళైన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. అది చుట్టుపక్కల వాడిది లేడీ బీసీ వార్డ్ అయినప్పుడు వీళ్ళింట్లో అంటే మా అత్తగారు వాళ్ళు బాగా తెలుసు కాబట్టి వీళ్ళింట్లో ఎవరన్నా ఉంటే బాగుంటుంది
అన్న ఉద్దేశంతో వచ్చి అడగడం జరిగింది. ఆహాహా. సో మేము కూడా టైం తీసుకున్నాం. ఆ రోజు కేవి సుబ్బారెడ్డి గారు పిలిపిస్తే కూడా ఒక 10 days టైం కావాలి, మాకు అసలు ఎవరు పాలిటిక్స్లో లేరు, మాకు దాని గురించి నాలెడ్జ్ లేదు అని. అనుకోకుండా 10 రోజుల తర్వాత ఓకే, ఒక పాజిటివ్. అప్పుడు కేవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు- కేవి సుబ్బారెడ్డి గారి మాకు అంటే ఇక్కడే ఉంటే ఇదే వార్డులో కేవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. అవునవును. సో ఆయన శిష్యులు రఘురామరెడ్డి గారు అని వాళ్ళు ఆ రోజు మా అత్తగారి పేరు వాసుదేవమ్మ గారండి, వాసక్క వాళ్ళ ఇంట్లో ఎవరినైతే బాగుంటుంది అనేసి వాళ్ళు వచ్చి అడగడం జరిగింది. దాని మీద అంటే మీ ఎడ్యుకేట్ ఫ్యామిలీ కాబట్టి ఏదైనా చేస్తారు, కొద్దిగా జెన్యూన్గా ఉంటారన్న ఉద్దేశంతో చేశారు. తర్వాత అంటే మీ రాజకీయ గురువు ఒక్కసారి ఎలక్షన్స్లో ఇంకా గెలిచి అంతా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆనం ఫ్యామిలీ అండి మంచి లిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు. అంటే ఒకసారి ఒక 5 years అయిపోయిన తర్వాత అప్పుడు ఆ రోజులో అంత ఫండ్స్ లేకపోవడం, మేము అంటే అప్ టు డేట్ అంటే 3 సార్లు మీరు నేను అసలు కంటెస్ట్ సెకండ్ టైం కంటెస్ట్ చేయాలని ఆలోచన నాకు లేదండి. సెకండ్ టైం ఇది ఓసీ వార్డ్ అయింది, పక్క వార్డ్ బీసీ లేడీ అయింది. సో అప్పుడు అక్కడ కంటెస్ట్ చేయాలని అడిగితే కూడా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. చాలా ఏదో మనం అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చాము, చేసాము, ఇంకా మళ్ళీ పాలిటిక్స్లో ఉండాలని ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు. సరే వద్దు అనుకుంటే లాస్ట్ నామినేషన్ వేయడానికి లాస్ట్ డే కూడా వేశానండి. ఇంకా ముందు రోజు నరసింహరావు గారు, చాటి నరసింహరావు గారు వాళ్ళందరూ వచ్చి లేదమ్మా తప్పకుండా ఆ వార్డులో మీరు వేయాలంటే అసలు నాకు ఆ వార్డు పరిచయం లేదు, నాకు పెద్ద బేసిక్గా ఇంట్రెస్ట్ కూడా లేదంటే ఇంకా లేదు ఇన్సిస్ట్ చేశారు. ఇన్సిస్ట్ చేసి లాస్ట్ డే రోజు నామినేషన్ వేశాను. మళ్ళీ అనుకోకుండా అక్కడ కూడా అయితే అక్కడ పబ్లిక్ కూడా నాకు అసలు పరిచయం లేకపోయినా నాకు అపోనెంట్ అక్కడ టీడీపీ వల్ల ఆ రోజు లోకల్ క్యాండిడేట్ అయినా సరే పబ్లిక్ అందరూ అవుట్రేట్గా సపోర్ట్ చేశారు. అంటే భానుశ్రీ అంటే పని చేస్తుంది అని వాళ్ళకి నమ్మకం. ఆ రోజు ఆ నమ్మకంతో అందరు సపోర్ట్ చేశారండి. సెకండ్ టైం అంటే అసలు మీ రాజకీయ గురువు కేవీఆర్ అనుకోవచ్చా? అసలు ఫస్ట్ మమ్మల్ని బయటికి తీసుకొచ్చింది కేవీ సుబ్బారెడ్డి గారండి. అంటే తర్వాత మీ రాజకీయంగా ఎదుగుదలకు మీరు మీ సహకారానికి అంటే ఎవరైనా ప్రజలు చేయాలంటే ఇంకా ఎమ్మెల్యే సహకారాలు అంటే ఎమ్మెల్యే దివంగత అప్పుడు మాతో పాటు ఆనం వివేకానంద రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్, ఆయన చైర్మన్, మేము కౌన్సిలర్స్గా ఉన్నాము. సో సెకండ్ టైము వీళ్ళైతే బాగుంటుంది, లేదు తను యాక్టివ్గా చేస్తుంది అలా అనేసి సెకండ్ టైం కూడా మళ్ళీ టికెట్ ఇవ్వడము, ఇంకా అలా మళ్ళీ ఆ రాజకీయాలు అలాగే కొనసాగడం జరిగిందండి. ఓకే మేడం, అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఎంత వ్యత్యాసం? లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. నేను మూడు సార్లు లైన్గా, ఒకసారి కౌన్సిలర్, 2 సార్లు కౌన్సిలర్గా, ఒకసారి కార్పొరేటర్గా గెలిచిన. చాలా మినిమం ఖర్చు, మాకు ఎప్పుడు ఖర్చు అంత అవ్వలేదు. అంటే ఆ రోజు ఖర్చు అవ్వలేదు, మేము అంత అవుట్రేట్గా సర్వీస్ కూడా అందరూ సర్వీస్ చేసేవాళ్ళండి, వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే సర్వీస్ చేయడం కోసమే ఆ రోజు పాలిటిక్స్లోకి రావడం. చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చండి, ఒకళ్ళిద్దరు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అయ్యొచ్చు, ఒకళ్ళిద్దరు ఏదైనా చేసినా చాలా చిన్న ఈ తప్పులు తప్ప ఎవ్వరూ డబ్బుల కోసం ఆ రోజు రాజకీయాలు చేయలేదండి. ఆ రోజు ఓన్లీ ఫేమ్, నేమ్ అండ్ ఫేమ్ కోసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పాలిటిక్స్ అసలు అంటే మనము ఈరోజు లీడర్స్ని అనడానికి కూడా లేదండి, అసలు టోటల్గా సినారియోనే మారిపోయింది. డబ్బులు లేదే ఈరోజు రాజకీయాలు చేసే పరిస్థితి కూడా లేదు. సో కోట్లు ఈరోజు ఇంట్లో తీసుకొచ్చి ఎవరు ఫ్రీ సర్వీస్ చేద్దామని ఉన్నారండి. ఇప్పుడు మామూలు పంచాయతీ వార్డు మెంబర్ కావాలన్నా ఒక 2014 నుండి అసలు ఎలక్షన్ సినారియో మారిపోయింది. 2014 ఎలక్షన్స్లో లోకల్ బాడీస్కి ఒక్కొక్కరు ఎంత ఖర్చు పెట్టారండి. లోకల్ బాడీ కౌన్సిలర్గా గెలవడానికి కొన్ని వార్డులలో 80 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. 80 లక్షలు కోటి రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తామని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలైనా కూడా. సో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదండి, టోటల్ సొసైటీలో మార్పు రానంత వరకు. ఉన్నం బసవయ్య గారు, సన్నాని భాష, షఫీ, మీరు, చార్టర్ మొత్తం అప్పట్లో మామూలుగా ఏంటంటే ఇళ్ళు కూడా సైకిళ్ళ మీద తిరిగేవాళ్ళు, డబ్బు కూడా అంత పెట్టేవాళ్ళు కాదు కదా, స్వచ్ఛందంగా ఓట్లు. ఇప్పుడు అప్పటికి చాలా తేడా, చాలా ఇది. అప్పుడు అసలు ఆల్మోస్ట్ డౌన్ టు ఎర్త్, సైకిల్ మీద, స్కూటర్ మీద, రిక్షాలో ఎలా వెళ్ళినా కూడా నోబడీ యూస్ టు ఫీల్, అంటే ఏం ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు అసలు కార్ అనేది ఒక స్టేటస్ సింబల్, కార్లో రాకపోతే వాళ్ళకి వాల్యూ తక్కువ, పబ్లిక్ కూడా తక్కువగా చూస్తున్నారు, ఏమో తెలియదు. కానీ అసలు టోటల్ పొలిటికల్ సినారియోనే మారిపోయిందండి. ఒక వ్యాపారం. నేను ఈ రోజు కూడా ఇప్పుడు కూడా నేను బయటికి వెళ్తున్నప్పుడు స్కూటీ మీద వెళ్ళినప్పుడు అడుగుతుంటారు, ఏంటి మేడం మీరు స్కూటీలో వచ్చారంటే అది కంఫర్టబుల్. నాకు అవసరమైనప్పుడు కార్లో వెళ్తాము, అవసరమైనప్పుడు స్కూటీలో కూడా వెళ్తాను. నేను ఇప్పటికీ వెళ్తాను, పొద్దున్న ఏదైనా వార్డులో చూడాలి అంటే. నిన్న మార్నింగ్ వర్షంలో, మొన్న పెన్షన్స్ ఇచ్చే రోజు వర్షంలోనే స్టేట్
పార్టీ కాల్ అది. అన్ని వార్డ్స్లో లోకల్ లీడర్స్ ఎవరైనా సరే దగ్గర ఉండి పెన్షన్స్ ఇవ్వమన్నారు. నేను 36, 37, 38, 41 4 వార్డ్స్ చూస్తున్నాను. 4 వార్డ్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలన్నారు. పొద్దున్నే 6కి నేనే వర్షంలో స్కూటీలోనే వెళ్ళాను. కార్లో వెళ్ళొచ్చు, బట్ స్కూటీలో వెళ్ళేంత ఆనందం కార్లో ఉండదండి. అలా వెళ్ళామంటే పబ్లిక్తో మమేకం అవ్వడానికి కానీ, అంటే మన అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కార్లో వెళ్తే ఆ ఫీల్ రాదు. స్కూటీలోనే వెళ్ళాను. స్కూటీలోనే వెళ్ళాను. ఫస్ట్ 36 చూశాను, తర్వాత 38, తర్వాత 37, 41 అన్ని వార్డ్స్ 9 లోపల అన్నీ కవర్ చేసి ప్రతి దగ్గరికి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చాను. అదొక ఆనందం. అంటే ఆ పాత జనరేషన్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తారండి. అవునవును. మేము దాంట్లో ఆ పని చేయడంలో ఆ ఆనందాన్ని వెతుక్కుంటాం మేము. మనం నేటి ఈ రాజకీయాల్లో మన దేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ఒక మహిళ అంటే మీలాంటి, ఇప్పుడు మీరు మేయర్ స్టేజ్కి వచ్చారు, మేయర్ స్టేజ్లో ఉండి రాజకీయాలు చేశారు. దాని వెనకాల మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కన్నీళ్లు పెట్టారు, అవమానాలు గురి వచ్చారు. అంటే మీకు ఈరోజు కుమారుడు ఉన్నాడు, యుఎస్లో ఉన్నారు, మీ పిల్లలు డాక్టర్సు, ఆ స్టేజ్లో ఉన్నారు. అయినా ఆ స్టేజ్లో ఉండి మీరు అవమానాలు పడ్డారు, రకరకాలు పెట్టారు. మీరు ఏ విధంగా అప్పట్లో ఫీల్ అయ్యారు మేడం? చాలా ఫీల్ అయ్యానండి. అందుకే నేను మధ్యలో ఒక 14 సంవత్సరాలు పాలిటిక్స్ వద్దనుకోనడానికి వన్ ఆఫ్ ద రీజన్ అదండి. ఎందుకంటే పని ఎంతైనా చేస్తాం, ఫిజికల్ మెంటల్ ఎంతైనా పడతాం, కానీ అంటే మహిళ రాజకీయంలో ఎదగకూడదు అంటే కేవలం క్యారెక్టర్ అసాసినేషన్. పైకి వస్తున్నారు అంటే క్యారెక్టర్ అసాసినేషన్. నేను అసలు ఆ రోజుల్లో చాలా ఫేస్ చేశానండి. అంటే మనం ఎంత సిన్సియర్గా వర్క్ చేసినా, ఎంత నిజాయితీగా పనిచేసినా ఏదో ఒకటి, అంటే వెనక్కి వెళ్ళాలి అంటే ఏదో ఒకటి బురద చల్లాలి, అప్పుడే వెనక్కి అయినా ఏ రోజు నేను వెనక్కి వెళ్ళలేదండి, ఏ రోజు భయపడలేదు. ఉన్నన్ని రోజులు, తర్వాత వద్దు అనుకున్నప్పుడు పాలిటిక్స్లో బయటకు వెళ్ళిపోయిన, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఉన్నన్ని రోజులు ఎవరు ఎంతగా నన్ను ఇబ్బంది పెట్టినా నేను ఏ రోజు ఒక్క అడుగు కూడా వెనక్కి వెళ్ళలేదు. మీ పిల్లలు, మీ సారు మొత్తం ప్రోత్సహించే వాళ్ళు అంట కదా మేడం? అంటే నువ్వేం పట్టించుకోవాకు, అసలు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఒక మహిళ రాజకీయాల్లో ఎదగాలంటే చాలా కష్టం అండి. అసలు మా అత్తగారు కానీ, మా ఫ్యామిలీ, మా హస్బెండ్ కానీ, చాలామంది మన రాజకీయాల్లో చాలామందిని చూస్తుంటాము, ఆడవాళ్ళని ఉద్ధరిస్తామని చెప్పి వాళ్ళని చూస్తుంటాం. కానీ నిజంగా ఇన్ని ఫేస్ చేస్తూ కూడా మహిళల్ని ప్రోత్సహించి బయటకు పంపించే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? బయట మాట్లాడడం చాలా తేలిక, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మహిళల్ని ఎంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు ఇన్ని ఫేస్ చేస్తూ కూడా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా హస్బెండ్ అండి. ఎందుకంటే అన్నీ చూస్తూ అన్నీ తెలిసి కూడా నేనేంటో తెలుసు కాబట్టి ఆయన ఏ రోజు నన్ను వెనక్కి లాగలేదు, ఒక్క మాట కూడా నన్ను ఏ రోజు అనలేదు. నేనేంటో తెలుసు కాబట్టి. అవునవును. బాధపడలేదు అని నేను చెప్పలేదు, ఖచ్చితంగా బాధపడ్డాను, ఏడ్చుకున్నాను, కానీ ఏ రోజు నన్ను వాళ్ళు వెనక్కి లాగలేదు, ఏ రోజు నేను వెనకడుగు వేయలేదు. అన్ని అవమానాలు భరించినా కూడా అవుటమి నేను అంత సులభంగా అంగీకరించలేనండి. అవును మేడం, మీకు రాజకీయంగా ముందుకు తీసుకెళ్లారు అంటే సీనియర్స్ ఉన్నారు కార్పొరేట్ స్థాయిలో, అదేవిధంగా ఎమ్మెల్యేగా ఆనం వివేకానంద ఎలాంటి ధైర్యం ఇచ్చేవాళ్ళు? అంటే ఈ బురద చల్లే కార్యక్రమాలు, ఈ రాజకీయాలతో ఇప్పుడు డీసెంట్గా కూడా చూసాం, మీరు ఏదో కార్పొరేషన్లో మొత్తం డాన్ అయిపోయినారని. ఇలాంటివి అంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలా, ఎలా ధైర్యం చెప్పేవాళ్ళు? ధైర్యం అందరూ చెప్తారండి, బేసిక్గా నాకే చాలా ధైర్యం. బేసిక్గా నాకు ఏ ఉన్నా లేకపోయినా చాలా ధైర్యం చాలా ఎక్కువ, దేనికి భయపడిన. అందరూ అంటుంటాను, నిన్ను ఎక్కడ వేసినా, ఏ అడవిలో వేసినా, సముద్రంలో వేసినా వచ్చేస్తావు నువ్వని. నేను దేనికి భయపడే క్యారెక్టర్ కాదు నాది. ఉండొచ్చు, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయను. అంటే మా ఇంట్లో అసలు నువ్వు చాలామంది ఇప్పుడు కూడా నా కొలీగ్స్ అంటుంటారు, అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా నువ్వు ఎలా అమ్మా ఇంత ధైర్యంగా ఉన్నావు అని. నిజమే. ఇప్పుడు మీకు వ్యక్తిగతంగా దూషించారు, రకరకాల ఇబ్బంది పెట్టి అవమానం చేశారు, మళ్ళీ ఏసీబీ దాడులు, లాస్ట్కి ఆస్తులు మీదకు దాడులు చేయించారు. ఇవన్నీ మీరు ఎలా? అంటే బేసిక్గా మనం తప్పు చేస్తే భయపడతామండి. నేను ఏ రోజు తప్పు చేయలేదు, ఆ రోజు ఈ రోజు ఏ రోజు ఎక్కడ కూడా తప్పు చేయలేదు. వీలైతే నాకు 10 మందికి సాయం చేశాను, కానీ ఎక్కడ తప్పు చేయనప్పుడు మనకు ఆటోమేటిక్గా ధైర్యం ఉంటుంది. అందుకే నేను పెద్ద మినిస్టర్లు చాలామంది అంటుంటాను, నువ్వేం మన లెక్క చేయమంటే, వాళ్ళు మినిస్టర్ నుంచి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూడా నేను తినట్లేదు, నా ఇంట్లో అన్నా నేను తింటున్నాను, వాళ్ళ మీద నేను డిపెండ్ అవ్వలేదు, వాళ్ళ మోచేతి నీళ్ళు నేను తాగట్లేదు. సో నేను ఎందుకు అసలు ఒకరిని చూసి భయపడాల్సిన పని నేను లేదు కదా. సో ఆ రోజు ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం ఫ్యామిలీ కానీ ఆ రోజు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేశారండి. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన రోజు కూడా వాళ్ళు ధైర్యంగా ఉన్నారు, అమ్మ మేమున్నాము అని.
ఈరోజు చెప్తున్నారండి. ఈరోజు మీరు మొన్న చెప్తున్నారు కదా, ఒక లేడీ డాన్ అన్నారని. అవును. ఆ రోజు మార్నింగ్ శ్రీధర్ అన్న ఫోన్ చేసి నవ్వుతున్నాను, ఏందన్నా అయ్యో అయిపోయింది, ఓ 10 సంవత్సరాల తర్వాత కూడా నన్ను వదిలేటట్లేరు జనాలు అంటే చెప్తున్నారు. ఎందుకమ్మా అసలు దాంట్లో కాదు, కానీ ఇంకా పెద్ద ఛానల్స్లో వచ్చుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉండేవాడిని అమ్మా. ఎందుకంటే ఓకే, జనాలు ఈరోజు కూడా మన చూసి ఈర్ష్యపడుతున్నారంటే మనలో విషయం ఉంటేనే కదా ఈర్ష్యపడతారు. సో మన గ్రేట్ అయితేనే మన చూసి ఈర్ష్యపడతారమ్మా. ఇప్పుడు నీలో ఏమీ లేనప్పుడు నేను చూసి ఎవరు ఈర్ష్యపడరు. సో యువర్ సంథింగ్ గ్రేట్, అందుకే నేను చూసి వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు. సో దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనే లేదమ్మా అని చెప్పి. కొంతమంది మున్సిపల్ శాఖలో అదే కార్పొరేషన్లో పనిచేసే అధికారులు చెప్తున్నారు, పొలిటికల్ లీడర్స్ కూడా చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో కార్పొరేటర్లు కానీ మేయర్ భర్త వాళ్ళంతా ఫోర్జరీ చేసి ఎటు వెళ్ళేవాళ్ళు అటు వెళ్ళిపోయారు. మున్సిపల్ ఇప్పుడు కార్పొరేషన్ గందరగోళం ఉంది. ఇలాంటి సమయంలో ఎవరో ఒకటి సలహాలు సూచనలు ఉండాలి. ఆమె ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి ఎలా ఏంటనేది అబ్జర్వ్ చేస్తున్నారు. అది తప్పు కాదు, ఆమె చాలా సలహాలు కూడా ఇస్తుంది అంటారు. సలహా ఎవ్రీ సిటిజన్ హ్యాస్ ఎ రైట్ టు గివ్, అంటే వాళ్ళు సలహా ఇవ్వడానికి ప్రతి ఒక్కరికి రైట్ ఉంది. సలహా ఎవరిచ్చినా ఇవ్వడంలో తప్పు లేదు, తీసుకోవడంలో తప్పు లేదు, ఇఫ్ ఇట్ ఈస్ రైట్. ఇప్పుడు నాకేంటంటే ఐఎమ్ నాట్ ఎ ప్యూర్ పాలిటీషియన్. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఫస్ట్ వీటిలన్నిటికంటే ముందు వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మనిషిగా ఇప్పుడు న్యాచురల్ రీసోర్సెస్ తరిగిపోతున్నాయి. నీళ్లు లేని పరిస్థితి. ఇప్పుడు మొన్న ఢిల్లీలో నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడ్డారు, బెంగళూరులో మొన్న ఎండాకాలం నీళ్లు లేక ఎంత ఇబ్బంది పడ్డారు. సో మనకు దేవుడి దయ వల్ల పక్కనే పెన్నా నది ఉంది, న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయి. మనం వాటిని ఉన్నాయి కదా అని వేస్ట్ చేయడం కాదు, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా మన మీద ఉంది. అలాంటిది నేను ఒక కాలనీకి వెళ్ళాను, ఎలక్షన్ అప్పుడు చూస్తుంటాను. ఎక్కడికి వెళ్ళినా నేను చాలా ఫ్రాంక్గా ఉంటాను. ఓటు అడగడానికి వెళ్తాం కాదని లేదు, ఓటు అడిగినా ఎవరు ఏమడిగినా ఫ్రాంక్గా ఫస్ట్ నా ఒపీనియన్ అయితే నేను చెప్తానండి. ఓట్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు మనం ఓటు వాళ్ళని అడుగుతున్నాం కదా అని వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని ఎక్కడ లేదు. ఇప్పుడు అక్కడ వాటర్ వేస్ట్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి మనం తెలియచెప్పాల్సిన అవసరం మనం ఉంది. ఒక దగ్గర ఉంది వాటర్ ఎక్కడ పట్టినా అసలుకి, ఇప్పుడు నెల్లూరులో చాలా దగ్గర మీరు చూడండి ఎక్కడ ట్యాప్స్ ఉండవు, నీళ్ళన్నీ వేస్ట్గా కాలువలో పోతుంటాయి. అది తప్పు, సలహా ఇవ్వడంలో తప్పు లేదే. ఖచ్చితంగా సలహా ఇవ్వాలి, అది మన బాధ్యత. నీళ్లు వేస్ట్ చేయకూడదు అని, అది లేని రోజు దాని విలువ మనకు తెలుస్తుంది, ఉన్న రోజు దాని విలువ మనకు తెలియదు. అది తప్పు లేదే. ఇప్పుడు చేస్తున్నాం ఎక్కడైనా. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మేము గతంలో, ఇప్పుడు ఈరోజు కొత్త మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఉంది. ఆ రోజుల్లో ఎల్ఆర్ఎస్ బీపీఎస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు చాలామంది చేతివాటం చూపుతూ వాటిని కరెక్ట్గా కలెక్ట్ చేయక పబ్లిక్ని చాలా ఇబ్బంది పెడుతున్న రోజుల్లో మేము అందరికీ ఒక పబ్లిక్ కాల్ ఇచ్చాం. మీరు రండి, జెన్యూన్ కేసు అన్నీ కూడా మీరు కట్టి తీసుకోండి, మీకు ఎటువంటి చిన్న ఇబ్బంది ఉన్నా మేము ఉంటాం, మేము సాల్వ్ చేస్తామని చెప్పాము. సాల్వ్ చేసాం, పబ్లిక్ ముందుకు వచ్చారు. వితిన్ నో టైం 2-3 monthsలో మేము 10 కోట్లు కలెక్ట్ చేసాం. ఆ రోజు ఆ 10 కోట్ల రూపాయలతో ఈరోజు మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ కట్టాము. ఇప్పుడున్న మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ ఆ 10 కోట్లతో కట్టింది. తప్పు లేదు. ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి, సలహాలు ఇవ్వడానికి ఎవరి సలహా అయినా ఇవ్వచ్చండి. సలహా ఇవ్వడంలో తప్పే ఉంది. అది ఈరోజు వాళ్ళకి తెలియదని కాదు, అది శ్రీధర్ అన్న పెద్ద మనసు. శ్రీధర్ అన్న అంటే ఆ గౌరవం మనకి ఇస్తున్నారంటే ఆయన పెద్ద మనసు. ఆయన తెలియదు కాదు, ఆయన తెలియని రాజకీయం కాదు. ఆయన ఎన్నో సంవత్సరాల నుండి రాజకీయంలో ఉన్నారు. ఆయనకి చిన్న స్టేజ్ నుండి ఈరోజు ఈ స్టేజ్ వరకు వచ్చారు. ఆయనకి చిన్న స్థాయి కార్యకర్త నుండి పెద్ద స్థాయి వాళ్ళ వరకు వాళ్ళ స్థాయి తెలుసు, వాళ్ళ శక్తి తెలుసు, వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసు. ఆయన ఏదైనా ఐడెంటిఫై చేయగలరు. ఆ రోజు మళ్ళీ పిలిచి వాళ్ళు లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. నేను చెప్పా, అన్న నేను ఇంత చేయలేను అంటే, లేదమ్మా నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు చేయగలవు అంటే. లాస్ట్లో 41 డివిజన్ అప్పచెప్తున్నప్పుడు కూడా, లేదమ్మా నువ్వు ఖచ్చితంగా దాన్ని హ్యాండిల్ చేయగలవు అని చెప్పి. ఆ రోజు కొత్త వార్డు, కొత్త పబ్లిక్, కొత్త నాయకులు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, కానీ వితిన్ నో టైం చేయగలిగాను. అంటే నా మీద నాకున్న నమ్మకం కన్నా అన్నకి నా మీద ఉన్న నమ్మకం గ్రేట్. సో ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా నా మీద ఉంది. అంటే మీరు మేయర్గా పనిచేశారు కాబట్టి 54 డివిజన్లో భానుశ్రీ అనేది ఒక ఐడెంటిటీ అనేది ఉంటుంది కాబట్టి ఆయన మొత్తం ఆ బాధ్యతలు మీకు అప్పగించారంట మేడం. అలాగే నెల్లూరు నగరానికి ఆనం వివేకానంద రెడ్డి అంటే చాలా వరకు ఆయన పనిచేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేరు. అంటే మీరు ఆయన దగ్గర రాజకీయాలు, శ్రీధర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే కూడా ఆయన దగ్గర చాలామంది చేశారు. ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని ఏమైనా ఆలోచన ఉంది? అది యాక్చువల్గా చాలామంది పబ్లిక్ అయితే మనసులో ఉందండి. ఎందుకంటే దాదాపుగా ఒక 20 సంవత్సరాలు, 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి చైర్పర్సన్గా 20 సంవత్సరాలు. అంతకుముందు నాకు తెలియదు అసలుకి. 20 సంవత్సరాలు కంటిన్యూస్గా పబ్లిక్ లైఫ్లో ఉంటూ పబ్లిక్తో మమైకం అయిపోయి
నెల్లూరు అంటే ఆన వివేకానంద రెడ్డి అన్న ఒక ఇది, అవును. స్టేట్ మొత్తం ఒక ఫీల్ ఉండేది. పబ్లిక్ కూడా ఈ రోజుకి 20 అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఈ రోజు కూడా కలవరిస్తున్నారంటే ఖచ్చితంగా వారితో వాళ్ళకున్న అనుబంధం అలాంటిది. అవును. సో అలా చాలామంది మనసులో ఈ రోజుకి కూడా చాలామంది వ్యాపారస్తులు కానీ ఎవరైనా పబ్లిక్ కానీ అయితే అంటున్నారు. నా దగ్గర కూడా మొన్న కూడా మొన్న కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మొన్న ఏదో సందర్భంలో నాతో మాట్లాడుతూ అన్నారనమాట. ఆయన ఖచ్చితంగా నాకు రాజకీయంగా నాకు అపోనెంట్ అయినా, రాజకీయ నాకు ప్రత్యర్థి అయినా సరే, రాజకీయ ప్రత్యర్థి అయినా అలాంటి రాజకీయ నాయకుడిని నేను చూడలేదు. ప్రత్యర్థి అయినా సరే అందులో ఉన్న మంచిని ఎవరైనా మంచి అని చెప్పాల్సిందే. ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని నాకు చాలా కోరికగా ఉందమ్మా. నేను నారాయణ సార్తో కూడా మాట్లాడాను, చేయాలని అనుకుంటున్నాము. మీ అందరి సహాయ సహకారాలు కావాలంటే ఖచ్చితంగా అన్న తప్పకుండా ఎందుకు ఉండదు అంటే, నాకైతే చాలా పెద్ద కోరికమ్మా, తప్పకుండా చెయ్యాలి అని దానికై ఖర్చు మొత్తం కూడా నేనే భరించాలని నాకు ఒక కోరిక అన్నారు. అంటే ఆయనకి రాజకీయ ప్రత్యర్థి అయిన కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారే ఆయన ఆ మాట అన్నారంటే ఇంకా పబ్లిక్లో ఎంత ఉందో మీరు ఊహించుకోండి. అవును. అంటే చాలామంది కూడా ఏంటంటే ఇప్పుడు రామనారాయణ రెడ్డి కూడా మంత్రి, గవర్నమెంట్ వాళ్ళది ఎక్కడ ఒకటి చేయాలా. అసలు నెల్లూరుకి సంబంధం లేని వ్యక్తులు విగ్రహాలు ఉన్నాయి. నెల్లూరుకి ఎంతో అనుబంధం కలిగిన వ్యక్తి విగ్రహం చాలా బాధ వేసిందండి నాకు కూడా. మన ఇటీవల చూసిన విగ్రహాలు చూస్తే నిజంగా, ఎందుకంటే ఇంత చేసి జనాల్లో ప్రతి ఒక్క ఇంట్లో మన అనే ఫీలింగ్ తెచ్చుకున్న అలాంటి వ్యక్తి విగ్రహం లేకపోవడం చాలా శోచనీయం. ఖచ్చితంగా మేము కూడా మా తరఫు నుండి దానికోసం కృషి చేస్తాము. అంటే ఆయన మామూలుగా ఏంటంటే ఎక్కడ ఏ వీధిలో సందుల పైన ఎల్లమ్మ పుల్లమ్మ రాండి అంటే అందరూ వెళ్తారు, అంతా ఇదిగా ఉంటుంది. అయితే మెయిన్ అంటే ఆయన విగ్రహం కోసం కూడా మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? అంటే మీకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే చాలా దగ్గర, ఇది ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ మంత్రి గారు, మొత్తం మీరు ఏమైనా దీన్ని ఒక అసెంబ్లీగా ఇచ్చేసి ఆ విగ్రహం ఏర్పాటుకి ఏమైనా ప్రయత్నాలు చేస్తారు? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామండి. మేము అందరి నాయకులతో అంటే గతంలో అంటే నేను చెప్పాను కదా, లాస్ట్ 14 yearsగా పాలిటిక్స్లో నేను యాక్టివ్గా లేకపోవడం వల్ల నేను ఇంక ఏ పార్టీలోతో సంబంధం లేకుండా నా పార్టీకి నేను ఐడియల్గా ఉన్నాను. సో అసలు అప్పుడు ఛాన్సే లేదు దాన్ని సాధించడానికి. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అయ్యాము. ఖచ్చితంగా శ్రీధర్ అన్నతో మాట్లాడతాము, అలాగే నారాయణ సార్తో మాట్లాడి వాట్ బెస్ట్ వీ కెన్ డూ అది ఖచ్చితంగా చూసి దాన్ని సాధించడానికి 100% ప్రయత్నం అయితే చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.